ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పందించేందుకు స్పీకర్ నిరాకరించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై తనని అడగొద్దని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. దానం సమయం అడిగారా అని ప్రశ్నించగా తెలియదని స్పీకర్ దాటవేశారు. అన్ని విషయాలు అసెంబ్లీ సెక్రటరీ చెప్తారని వెల్లడించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అడుగుతారా ఈ రోజు వరకు కలవకపోతే తదుపరి సెక్రటరీ మా అసెంబ్లీ సెక్రటరీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి స్పందించేందుకు గడ్డం ప్రసాద్ నిరాకరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఫిరాయింపు ఎపిసోడ్లో ముఖ్యంగా దీనికి సంబంధించి దానం నాగేందర్ ఎపిసోడ్ అయితే ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో మొత్తం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా స్పీకర్ కూడా వడివడిగా విచారణ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దాదాపు 8 మంది ఎవరైతే స్పందించారో మొదటి విడతగా నోటీసులు ఇచ్చిన వారికి 8 మందికి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ అయితే కంప్లీట్ చేసి దాన్ని తీర్పును కూడా రిజర్వ్లో పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇంకా మిగిలిన ఇద్దరైతే అంశానికి సంబంధించి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇద్దరి ఎపిసోడ్కి సంబంధించి కూడా మరోసారి ఇద్దరి అఫిడవిట్లు ఇవ్వనందుకు వారికి ఇద్దరికి కూడా మరోసారి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. వారిలో కడియం శ్రీహరి వ్యక్తిగతంగా స్పీకర్ కలిసి తనకు కాస్త సమయం కావాలి, దాన్ని నోటీసులకు స్పందించేందుకు కాస్త సమయం కావాలని చెప్పేసి సమయం కోరిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా మరీ ముఖ్యంగా దానం నాగేందర్ ఎపిసోడ్కి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బీఫామ్ తరఫున పోటీ చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఖైరతాబాద్కి సంబంధించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏ విధంగా స్పందిస్తాడనేది ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే రెండో విడతగా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆ నోటీసులకు సంబంధించి 23 లోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి స్పీకర్ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఆ 23 తారీఖు ఈ రోజుతోటి గడువు కూడా ముగుస్తుంది. అయితే దీనికి సంబంధించి కాసేపు క్రితమే టీవీ గడ్డం ప్రసాద్ కుమార్ను వివరణ కోరే ప్రయత్నం చేసింది. ఈ రోజుతో గడువు ముగుస్తుంది కాబట్టి దానం నాగేందర్ ఎపిసోడ్కి సంబంధించి వ్యక్తిగతంగా ఏమైనా సమయం కోరారా, లేదంటే కనుక దీనికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారనే దానికి సంబంధించి కూడా స్పీకర్ను టీవీకి అడిగే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాలా సున్నితంగా తాను జడ్జి పోస్ట్లో ఉన్నాను కాబట్టి దీనికి సంబంధించి ఎక్కువగా తాను మాట్లాడలేను, ఇప్పటివరకు దీనికి సంబంధించి ఇతరత్ర అంశాలకు సంబంధించి అసెంబ్లీ సెక్రటరీతో మాట్లాడాల్సిందిగా ఆయన కోరడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా చూసినట్టయితే మనకు తెలిసినంత వరకు ఇప్పటివరకు దానం నాగేందర్ ఎపిసోడ్కి సంబంధించి ఒకవైపు ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఆయన లెటర్ రాశారు వ్యక్తిగతంగా, దానికి సంబంధించి గడువు కోరారు, మరి కాస్త సమయం గడువు కోరినట్టుగా లెటర్ రాసినట్టుగా కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా స్పీకర్ను అడిగిన ప్రయత్నానికి సంబంధించి కూడా స్పీకర్ సూటిగా దీనికి సమాధానం చెప్పేందుకు కూడా నిరాకరించారు. అయితే ఇప్పటివరకు మనకు తెలిసినంత వరకు అయితే చూసినట్టయితే కనుక దానం నాగేందర్ ఇప్పటివరకు అయితే ఇంకా స్పీకర్కి ఎలాంటి లెటర్ కూడా ఇంకా ఇప్పటివరకు రాయలేనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రంతో గడువు ముగుస్తుంది కాబట్టి ఈ లోపు ఆయన లెటర్ రాస్తారా, లేదంటే వ్యక్తిగతంగా కలిసి స్పీకర్ కలిసి వివరణ కోరుతారా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ నోటీసులో చాలా స్పష్టంగా ఈ నెల 23 లోపు వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరారు కాబట్టి 23 లోపు వివరణ ఇవ్వకపోతే కనుక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం లోపు ఎలాంటి మేజర్ డెవలప్మెంట్స్ జరుగుతాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. థాంక్యూ ప్రతాప్.